ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం చెప్తూ ఈరోజు మీడియా ఈ సమావేశంలో టిఆర్ఎస్ ప్రభుత్వము గత కొన్ని మాసాలుగా మొత్తం రాష్ట్రంలో నగరాల్లో ఒకవైపు వ్యవసాయం భూములు, రెండో వైపు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో రిజిస్ట్రేషన్ పనులన్నీ కూడా ఆపివేయడం జరిగింది 3 నెలలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధరణి అనేటువంటి వ్యవస్థను నేను తీసుకొస్తున్నాను, ఆ వ్యవస్థ సరిగ్గా అమలు చేయడం కోసం కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ ఆపివేస్తాం, రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి ఈ వ్యవస్థ మార్పు దేశంలోనే గణనీయమైనటువంటి మార్పు తీసుకొస్తుంది అనేటువంటిది ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి అమలు అయిన తర్వాత ఇటు వ్యవసాయేతర భూముల విషయంలో గాని, ఆస్తుల విషయంలో గాని, అటు వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ విషయంలో గాని ప్రజలు విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, తీవ్రమైనటువంటి నష్టం ప్రజలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రానికి రెవెన్యూ విషయంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం వస్తున్నది. రాష్ట్ర మొత్తం కూడా ఉండేటువంటి బిల్డర్స్ ఎవరైతున్నారో మొత్తం పని ఆపుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఒక అనిశ్చితమైనటువంటి స్థితి ఉండడం కారణంగా చిన్న బిల్డర్స్ నుంచి మొదలుకుంటే పెద్ద బిల్డర్స్ వరకు అందరూ కూడా ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఉండేటువంటి వెండర్స్ ఎవరైతున్నారో స్టాంప్ వెండర్స్, ఈ యొక్క రిజిస్ట్రేషన్ అమలు అయిన తర్వాత కూడా ఈ అమల్లో వచ్చేటువంటి ఇబ్బందుల కారణంగా స్టాంప్ వెండర్స్ కూడా ఈరోజు అనేక కష్టాలకు గురవుతున్నారు. ఈరోజు మొత్తం రాష్ట్రంలో పర్ యానం ఒక సంవత్సరానికి గనక మనం లెక్క తీసుకుంటే 16 లక్షల రిజిస్ట్రేషన్లు తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రతి సంవత్సరం అవుతున్నాయి. ప్రతి సంవత్సరానికి 16 లక్షల రిజిస్ట్రేషన్లో ప్రతి సంవత్సరం జరిగేటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో 80% రిజిస్ట్రేషన్లు నగరాల్లో, పట్టణాల్లో ఉండేటువంటి లేదా ఇతర గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ 80%. ఇందులో టోటల్ 16 లక్షల్లో సుమారుగా 14 లక్షల వరకు ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నడుస్తాయో అందులో వ్యవసాయేతర ఆస్తులు 20% వ్యవసాయానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్. ఈ రిజిస్ట్రేషన్ల కార్యక్రమం కారణంగా, వ్యవస్థ కారణంగా రాష్ట్రానికి సంపూర్ణంగా రెవెన్యూ ఏదైతే వస్తుందో సంవత్సరానికి అది 6,700 కోట్ల రూపాయలు పర్ యానం. మనకు రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కలుపుకుంటే మండల కేంద్రాల్లో ఉండేటువంటి ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సపరేట్గా స్వతంత్రంగా 142 రిజిస్ట్రార్ ఆఫీసెస్ మన రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈ 142 ప్లస్ అన్ని మండల కేంద్రాల్లో ఉండేటువంటి మండల ఆఫీసులో 3 నెలలు సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ పని ఆగిపోయింది. మనందరికి కూడా తెలుసు, రిజిస్ట్రేషన్ అనేటువంటి పని ఏదైతుందో ఇది సెంట్రల్ యాక్ట్ కాంకరెంట్ లిస్ట్ లో ఉండేటువంటి సబ్జెక్ట్. ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతుందో అది 1908లో ఉండేటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్. ఈ రిజిస్ట్రేషన్ లో మనం చేస్తున్నటువంటి ఏదైతే పని ఉందో ఇందులో వాడబడేటువంటి స్టాంపు డ్యూటీ, స్టాంపులు ఏదైతే డ్యూటీ స్టాంపులు కొంటామో దే హ్యావ్ పర్పెచుయిటీ ఆఫ్ లైఫ్. అంటే స్టాంపు డ్యూటీ కొన్న తర్వాత స్టాంపు డ్యూటీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే మొత్తం ఎటర్నల్ లైఫ్. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు పనికి రావడం కాదు స్టాంపు డ్యూటీ. ఈ స్టాంపు డ్యూటీని కూడా ఈరోజు ఈ యొక్క రిజిస్ట్రేషన్ యొక్క లోపాల కారణంగా తీవ్రమైనటువంటి స్టాంపు వెండర్స్ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ ధరణి రాకముందు కార్డ్ అనేటువంటి కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్డ్ 1998లో ఇంట్రడ్యూస్ అయింది. దీన్ని డెవలప్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతుందో అది ఎన్ఐసి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఈ రోజు ధరణి అనేటువంటి డెవలప్ చేసినటువంటిది తెలంగాణ స్టేట్ ఆన్లైన్ సబ్సిడియరీ ఆఫ్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ యొక్క కార్డు కన్నా ధరణి అడ్వాన్స్డ్ అని చెప్పడం జరిగింది. 3 అడ్వాన్స్డ్ ఫీచర్స్ చెప్పడం జరిగింది. ఒకటి స్లాట్ బుకింగ్. మనము ఈరోజు తిరుపతిలో ఆలయ దర్శనం చేసుకోవాలనుకుంటే ఏదైతే టైం ఇవ్వబడుతుందో అలా స్లాట్ బుకింగ్, ఈ టైంలో నువ్వు రిజిస్ట్రార్ ఆఫీస్కు రావచ్చు అని స్లాట్ బుకింగ్ ఏదైతుందో అది అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకునేటువంటి ఫీచరు ఇంతకు ముందు లేదు, ఇది వచ్చింది. రెండవ ఇంపార్టెంట్ విషయం, రిజిస్ట్రేషన్ చేసేటువంటి రిజిస్ట్రార్ ఆఫీసులో ఉండే ఆఫీసర్కు పర్సనల్ డిస్క్రిషన్ ఉండకుండా అన్ని డాక్యుమెంట్స్ కూడా కంప్యూటర్లో ఉంటాయి, కంప్యూటర్ జనరేటెడ్. కాబట్టి డిస్క్రిషన్ లెస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్, ఇది అడ్వాన్స్డ్ ఫీచర్. మూడవది ఆటోమేటిక్ మ్యూటేషన్. అంటే ఎవరిదైతే భూమి ఉందో అతని పాస్బుక్ లోకి వెళ్లి కొండేటువంటి వ్యక్తి పాస్బుక్ లోకి ఇమీడియట్ గా కంప్యూటర్ లో మ్యూటేషన్ అయ్యేటువంటి పద్ధతి ఏందో ఆటోమేటిక్ మ్యూటేషన్. ఈ 3 కూడా అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈరోజు దీని లోపాల కారణంగా 3 నెలలు పని ఆగిన తర్వాత ధరణి ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ రోజు అనేకమైనటువంటి కష్టాలు నష్టాల కారణంగా ఈ రోజు రిజిస్ట్రేషన్ పని కంప్లీట్ గా అస్తవ్యస్తమైంది. ఫ్రాడ్స్టర్స్, దోపిడీ చేసేటువంటి వాళ్ళు, దొంగతనం చేసేటువంటి వాళ్ళు, అనవసరమైతే ఏదైతే దొంగ రిజిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్లకు ఫీల్డ్ డే వచ్చేటువంటి పరిస్థితి ఈ రిజిస్ట్రేషన్ లో వచ్చింది. ఇప్పుడు ఉండేటువంటి ధరణి ఏదైతుందో ధరణిలో అనేక వివరాలు లేవు. అందులో ఉదాహరణకు మీకు చెప్తున్నా, ధరణి వెబ్సైట్ ద్వారా విక్రయదారునికి ఆస్తి ఎలా సంక్రమించింది లింక్ డాక్యుమెంట్స్ అనే వివరాలు లేవు. అతనికి హెరిడిటరీ అనువంశికమా, కొనుగోలా, గిఫ్టా, పార్టీషనా, జాయింట్ పట్టానా, రిలీజా అనేటువంటి వివరాలు ఈ రోజు లేవు ఈ ధరణిలో.
ఎక్కడి నుంచి ప్రాపర్టీ వచ్చింది అనేటువంటిది లింక్ డాక్యుమెంట్స్ కు వివరాలు అందులో లేవు. దీని కారణంగా ఈ ప్రాపర్టీ ఏదైతుందో ఇతనికి సరిగా వచ్చిందా లేదా అనేటువంటి అందులో లేవు. జీపీఏ, ఎస్పీఏ రిప్రజెంటేషన్ 32A లేవు. మరియు మైనర్ కు గార్డియన్ అవకాశాలు లేవు. నేను స్వయంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళా ఒక భూమి రిజిస్ట్రేషన్ కోసం. ఈరోజు ఏదైనా కంపెనీ అతను కానీ, లేకపోతే ఎన్ఆర్ఐ కానీ, లేకపోతే ఢిల్లీలో ఉండేటువంటి వ్యక్తి కానీ ఏదైనా ఆస్తి భూమి కొనాలనుకున్నప్పుడు అబ్సెన్స్ లో నేను ఆథరైజేషన్ చేయొచ్చు, నా తరపున ఎవరైనా ఉండొచ్చని. ఆ ఆథరైజేషన్ కు ఈ రోజు అవకాశం లేదు. ఖచ్చితంగా కొనేటువంటి వ్యక్తి ఫిజికల్ గా అక్కడ ఉండాల. ఇది ధరణిలో లేని కారణంగా. మూడోది స్లాట్ బుకింగ్ ఏదైతుందో, స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇంట్లో కరోనా రావడం కారణంగా గాని, చనిపోవడం కారణంగా గాని, ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కారణంగా గాని ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ కనుక పోలేకపోతే స్లాట్ క్యాన్సిల్ అవుతుంది, స్లాట్ పోస్ట్ పోన్ కావట్లేదు. స్లాట్ మీద పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా పోతున్నాయి. అన్నిటికన్నా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే స్టాంపు డ్యూటీ ఏదైతే కట్టినమో అది కూడా సస్పెండ్ అవుతున్నది. అంటే స్టాంపు డ్యూటీ కూడా పోతున్నది. పేపర్లు వచ్చింది, మీరు ఆంధ్రజ్యోతిలో ఇంకా పేపర్లు వచ్చింది, ఈ విషయం మీరు చదువుకోవచ్చు. కాబట్టి ఇదే కాదు, ఇందులో బ్యాంకు లోన్ ద్వారా ఆస్తి కొనుగోలు బ్యాంకు లోన్ ఏదైతుందో ఈ లోను ద్వారా ఆస్తి కొనుగోలు చేసినట్టయితే దస్తావేజులో చెక్కు నంబర్లు, లోన్ అమౌంట్ రాయాలి. కానీ అవకాశం ఈ ప్రొఫార్మాలో లేదు. పార్ట్ ఆఫ్ ప్లాట్ గాని, పార్ట్ ఆఫ్ హౌస్ గాని, ఇల్లు 2 ఫ్లోర్లు ఉంటే ఒక ఫ్లోర్ అని, మరో ఫ్లోర్ ఏసీ సెషన్ ఉంటే కలిసి విక్రయించే అవకాశం లేక ఏదో ఒక ఫ్లోర్ చేయాల్సి వస్తుంది. కంబైన్ మనం అమ్మేటువంటి ప్రాపర్టీని చేయడానికి వీలు కావట్లేదు. 100 రకాలకు పైగా దస్తావేజులు, కేవలం 3 రకాలు, అవి కూడా ఇండ్లు, ఇండివిజువల్ హౌస్, అపార్ట్మెంట్, కమర్షియల్ షట్టర్స్ మాత్రమే చూపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం, రిజిస్ట్రేషన్ చేసేటువంటి సెక్షన్ 22లో తప్పిస్తే సబ్ రిజిస్ట్రార్స్ దగ్గరికి కనుక నేను డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆపేసేటువంటి హక్కు సబ్ రిజిస్ట్రార్కు ఉండదు. నేను ప్రకాష్ రెడ్డి గారు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసి ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుని కనుక మేము వెళ్తే ఈ డాక్యుమెంట్ ను కూడా రిజిస్ట్రేషన్ చేయాలా. మేమిద్దరం ఏదైనా కాంట్రాక్ట్లు ఎంటర్ అయితే ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైతుందో అది ఒక్క పరిస్థితిలో ఎక్సెప్షన్ ఒకటి తప్పిస్తే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయను అనే హక్కు సబ్ రిజిస్ట్రార్ కు లేదు. ఏదంటే సెక్షన్ 22A ఇవి తప్పిస్తే, సెక్షన్ 22లో ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ లో సెక్షన్ 22లో ఇచ్చినటువంటి కారణాలు తప్పిస్తే ఇంకే కారణాలైనా రిజిస్ట్రేషన్ ఆపేసేటువంటి హక్కు సబ్ రిజిస్ట్రార్కు లేదు. సబ్ రిజిస్ట్రార్కు రెండే, ఒకటి సెక్షన్ 22A, రెండోది డాక్యుమెంట్ హ్యాస్ టు బి అడ్జుడికేటెడ్ అండ్ కలెక్ట్ ప్రాపర్ స్టాంప్ డ్యూటీ. ఈ 2 పనులు చేయాలా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలా. అయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే డ్యూలీ సైన్డ్ బై ఓనర్, పర్చేజర్ అండ్ ప్రెజెంటెడ్ బిఫోర్ సబ్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ చేసి, 2 విట్నెస్లు సిగ్నేచర్ చేసి, 2 విట్నెస్లు పర్చేజ్ చేసే అతను, ఓనరు, వీళ్ళు చేసిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ సంతకం పెట్టి ఈ ఒరిజినల్ కొన్నతనికి ఇవ్వాలా. ఇప్పుడు ఈ కొన్నతనికి ఇలాంటి సర్టిఫికెట్ ఉండేటువంటి సంతకాలు చేసినటువంటి రిజిస్ట్రేషన్ రావట్లేదు. దీని కారణంగా నష్టం ఏంది అంటే ఈ రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ ను నేను తీసుకెళ్లి ఒక బ్యాంకులో ఇస్తే నాకు లోన్ రాదు. ఎందుకంటే దీనికి సబ్ రిజిస్ట్రార్ సంతకం లేని కారణంగా వ్యాలిడిటీ ఉండదు లోన్ ఇవ్వడం విషయంలో. కాబట్టి లోన్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎంఎస్ఎంఈలో కూడా స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఏదైతుందో ఎంఎస్ఎంఈకు కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జంప్షన్స్ వీటి యొక్క వివరాలు ఏ విధంగానైతే కార్డులో చేసుకునేటువంటిదో అది లేని కారణంగా ఈ రోజు
ఎంఎస్ఎంఈలకు బ్యాంకులో లోన్లకు పోవడానికి ఇబ్బంది అవుతున్నది. హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టును తప్పుడుతో పట్టించింది. దే హ్యావ్ నాట్ గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ దే హ్యావ్ టోల్డ్ హైకోర్టులో మేము కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ నడవట్లేదు. ఎప్పటి వరకే ధరణి లోపాలు అన్ని సరిగావో అప్పటి వరకు కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఇందులో ఇవి చేయలేదు. అదేవిధంగా ఇందులో నేను ఇంతకుముందు చెప్పిన అనేక వివరాలు లేవు అని, రెక్టిఫికేషన్ విషయాలు కానీ లేకపోతే మార్టగేజ్ వివరాలు ఏవైతున్నాయో మార్టగేజ్ వివరాలు కూడా అందులో లేవు. కాబట్టి అంటే డాక్యుమెంట్ లింకేజెస్ విషయాలే లేవు. కాబట్టి ఈరోజు ధరణి ఏదైతుందో ఇది రాష్ట్రానికి రెవెన్యూ లోటుకు కారణమైంది. ఈ రోజు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ పని స్తంభించిపోయింది. ఈ రోజు రాష్ట్రంలో రెవెన్యూ స్తంభించిపోవడం కారణంగా బిల్డర్స్ నష్టపోతున్నారు, ఎంఎస్ఎంఈలు నష్టపోతున్నారు, సాధారణమైనటువంటి వ్యక్తులు నష్టపోతున్నారు. ఈ లింక్ డాక్యుమెంట్లు లేని కారణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తే ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో, ఎవరైతే దొంగ భూములను అమ్ముతారో, సరి అయిన సర్టిఫికెట్ లేకుండా అమ్ముతారో వాళ్లకు మాత్రమే ఫెసిలిటేషన్ అవుతుంది, వాళ్లకు మాత్రమే లాభిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఈ రెవెన్యూ రిజిస్ట్రేషన్ పాలసీ ఏదైతుందో, ల్యాండ్ రిజిస్ట్రేషన్ పాలసీ ఏదైతుందో ఇది వ్యతిరేకిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ రిజిస్ట్రేషన్ కారణంగా నష్టపోతున్నటువంటి బిల్డర్స్ కు అండగా నిలబడుతుంది. వాళ్ళ పోరాటంలో మేము భాగం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంఎస్ఎంఈలు ఎవరైతున్నారో వాళ్లకు బ్యాంకు లోన్ రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ యొక్క పోరాటంలో కూడా మేము అండగా నిలబడుతున్నాం. స్టాంప్ వెండర్స్ ఎవరైతే నష్టపోతున్నారో, సమస్త రాష్ట్రంలో స్టాంప్ వెండర్స్ ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా అండగా భారతీయ జనతా పార్టీ పోరాటంలో ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ధరణి అనేటువంటి విషయం ఏదైతుందో, ధరణికి ఎక్కడ కూడా అప్లికేషన్ చేసే ముందు ఎంఆర్ఓస్ గాని లేదా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్స్ గాని ఒక్క ట్రైనింగ్ వర్క్ షాప్ కూడా రాష్ట్రంలో జరగలేదు. ఈ ధరణి ఏ విధంగా చేయాలా, ధరణిలో ఉండేటువంటి డీటెయిల్స్ ఏంటి, అందులో లేని ఏంటి, వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలా, వాటి రిజిస్ట్రేషన్ విషయంలో ఏం చేయాలా, ఈ విషయంలో ప్రత్యక్షంగా నేను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసినటువంటి వాళ్ళను, రిటైర్ అయినటువంటి వాళ్ళను, వాళ్ళ అసోసియేషన్ లీడర్స్ ను, అదేవిధంగా మండల్లో ఉండేటువంటి రిజిస్ట్రేషన్ లో ఉంటున్నటువంటి ఆఫీసర్స్ ను, డాక్యుమెంట్ ఆఫీసర్స్ ను వ్యక్తిగతంగా నేను కలిశాను. ఎవరికి కూడా వర్క్ షాపు, ఒక కార్యశాల నిర్వర్తించలేదు. కాబట్టి ఇందులో ఏముంది, ఎందుకుంది, ఎందుకు లేదు, లేనటువంటి విషయాల్లో వాళ్ళు ఏం చేయాలా అనేటువంటి విషయాలు కూడా వాళ్లకు తెలియవు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ నాయకత్వంలో ఏదైతే లోపభూయిష్టమైనటువంటి నష్టాలకు దారితీస్తున్నటువంటి ధరణిని వెంటనే వెనక్కు తీసుకోవాలా, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మండల కేంద్రాల్లో ప్రజలకు అండగా ఉద్యమిస్తుంది అని నేను హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.